ఎన్నో అబద్ధాలు, అసత్యాలు, గురుడీలు కొట్టించే మాటలు, అనేక ప్రజలు మోసపుచ్చి మభ్యపెట్టి అధికారంలోకి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చరిత్ర బయటపడ్డది. వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేదు, పరిపాలన వ్యవస్థ మీద అవగాహన లేదు, శృతి లేని ఒక పద్ధతి నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఓవైపు అనేక రకాల పరిపాలనా వ్యవస్థ మీద పట్టులేని ముఖ్యమంత్రి ఒక దగ్గర ఉంటే వారి శాసనసభ్యులు కూడా అదే రీతిలో ముందుకెళ్తా ఉన్నారు. గౌరవ కేటీఆర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 40 కోట్ల రూపాయలు రామాయణపేటకు, మరి 40 కోట్ల రూపాయలు మెదక్ కూడా ఇవ్వడం జరిగింది. అవే వర్క్స్ టీయూఎఫ్ఐడిస్ ద్వారా పాత వర్క్స్కే కొత్తవిగా చూపెడుతూ మేము శిలాపలకం వేసిన తర్వాత కూడా మళ్ళీ అదే శిలాపలకానికి మళ్ళీ శిలాపలకం వేస్తూ అక్కడ అభివృద్ధి అని చెప్పి చూపెట్టడమే తప్ప మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. గౌరవ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇస్తే ఆ మెడికల్ కాలేజీకి ల్యాండ్ అలాట్ చేసి, నిధులు అలాట్ చేసి అక్కడ 100 సీట్లతోని అక్కడ ఒక శిలాపలకం వేసి గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు మేము వెళ్ళి శిలాపలకం వేసిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, ఓడిపోయినాం. మళ్ళా అక్కడున్న ఎమ్మెల్యే గారు అదే శిల్కం పక్కన మళ్ళా తీసేసి ఆయన శిలాపలకం వేసి నేను మెడికల్ కాలేజ్ చెప్పి